భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో చట్ట సమానత్వం ఒకటి. దీన్ని ది రూల్ ఆఫ్ లా అని అంటారు. బ్రిటన్లో ఏవి డైస్ అనేటువంటి ప్రముఖ న్యాయవేత్త అన్ ఇంట్రడక్షన్ టు ది లా ఆఫ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథంలో చట్ట సమానత్వ సూత్రం గురించి వివరించడమైనది. బ్రిటన్ వ్యవస్థలో రాజు సామాన్యుడు, ధనిక పేద అనే భేదం చూపదు. మరి భారతదేశంలో రాజ్యాంగరీత్యా చట్ట సమానత్వ సూత్రం 14వ నిబంధనలో స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే. సామాన్య పోలీసు నుంచి దేశ రాష్ట్రపతి వరకు, సామాన్య పౌరుడు నుంచి దేశ ప్రధానమంత్రి వరకు వారి నేరాలకు వారు బాధ్యులే. చట్టం ఏ ఒక్కరిని ఉపేక్షించదు. చట్ట సమానత సూత్రంకి కొన్ని మినహాయింపులు అనేటువంటివి 361 నిబంధన ప్రకారం కల్పించారు. దీని ప్రకారం పదవిలో ఉంటూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి పదవుల్లో ఉన్నటువంటి వారిని అరెస్టు చేయరాదు. పదవీ విరమణ తర్వాత అరెస్టు చేసి విచారణ జరిపి వారి నేరాలు రుజువైతే వారిపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మన వద్ద ఉన్నది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డి తివారీ, నారాయణ్ దత్ తివారీ, ఆయన అనేక రకాలైనటువంటి తప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఛానల్ వారు విడుదల చేసినటువంటి వీడియో టేపుల్లో కూడా తప్పుడుగా చిక్కుకొని అరెస్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఆయన అక్రమ సంతానం కేసుల్లో ఆయన ఇరుక్కోవడం అనేటువంటి జరిగింది. ఇటీవల కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే పదవిలో ఉంటూ అరెస్ట్ అయినటువంటి ప్రధాని పివి నరసింహారావు లాహుబాయ్ పాఠక్ మోసపూరిత చెక్ బౌన్స్ కేసులో ఆయన ఇరుక్కోవడం జరిగింది. తర్వాత నేరారోపణ రుజువు కాకపోవడంతో ఆయన పరిస్థితిని చక్కబెట్టడం కూడా జరిగింది. అలాగే ఇటీవల కాలంలో మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలోను, అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి మరి హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులోను అరెస్ట్ అయినటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే చట్టం ఏ ఒక్కరిని ఉపేక్షించదు. అలాగే తెలంగాణలో ఒక మహిళా ఎమ్మెల్యే కవిత గారిని కూడా అరెస్ట్ చేసి మరి జైలుకు పంపించడం అనేటువంటిది జరిగింది. ఇంతటి విశిష్టమైనటువంటి చట్ట సమానత సూత్రం భారత రాజ్యాంగం యొక్క ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. అలాగే స్వతంత్ర న్యాయశాఖ అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనేటువంటి జరిగింది. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తికి దోహదపడేది 50వ నిబంధన. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేశారు. అసలు స్వతంత్ర న్యాయశాఖ అనేటువంటి మాటకు పూర్తిగా మనం తీసుకున్నట్టయితే అర్హతలు, న్యాయమూర్తులకు స్పష్టమైనటువంటి అర్హతలు, పదవీకాల భద్రత, ఆకర్షణీయమైనటువంటి జీతభత్యాలు, వారి తీర్పులు ఎటువంటి విమర్శలకు గురి కాకుండా ఉండడమే న్యాయశాఖ స్వతంత్రకు సంబంధించినటువంటి ఒక అంశంగా చెప్పవచ్చు.